రకాలుగా డివైడ్ చేస్తున్నాం సార్. రెండు రకాలుగా తీసుకుంటాం. ఏమేమి వస్తాయి సార్? దృశ్య సంపద మరియు అదృశ్య సంపద. దృశ్య సంపద అంటే ఏమొస్తుంది సార్? కంటికి ప్రత్యక్షంగా కనిపించే దానిని ఏమంటామంటే దృశ్య సంపద అంటుస్తాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం? దృశ్య సంపదకు భవనాలు కావచ్చు, మినరల్స్ అంటే ఏమిటి, ఖనిజ వనరులు కావచ్చు. ఇంకేం తీసుకోవచ్చు సార్? దీనికి మెసేజ్ అంటే భవనాలు, ఖనిజ వనరులు మరియు యంత్రాలు, యంత్ర పరికరాలు తీసుకుంటాం. మళ్ళీ అదృశ్య సంపద అంటే ఏం తీసుకుంటాము? కంటికి కనిపించని దాన్ని అదృశ్య సంపద అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుని ఏం తీసుకోవచ్చు? మానవ వనరులను తీసుకోవచ్చు. మానవ వనరులు తీసుకున్నప్పుడు ఎవరిని మానవ వనరులో తీసుకుంటున్నాము? వస్తు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వారిని ఏమని పిలుస్తున్నాము? మానవ వనరులుగా పిలుస్తున్నాము. ఏ వయసు ఉన్న వారిని ఇక్కడ మనం వస్తోత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వారిగా భావిస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ వయసులో ఉన్న వాళ్ళను 15 to 59 years. అదే ILO ప్రకారం తీసుకుంటే 15 to 65 years ఉన్నవాళ్ళు. ఇందులో ఈ వస్తు ఉత్పత్తి ప్రక్రియలో ఎవరు పాల్గొంటున్నారు? అక్షరాస్యులు పాల్గొంటున్నారు మరియు అక్షరాస్యులు కూడా పాల్గొనడం జరుగుతూ వస్తుంది సార్. అంటే ఇక్కడ మానవ వనరులను ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కోరికలు. కోరికలు ఏమని చెప్తున్నాం సార్? అంటే మానవుని యొక్క కోరికలు అనేవి అన్లిమిటెడ్. అనగా ఒక కోరిక తిరిగానే మరొక కోరిక ఉత్పన్నం అవుతుంది, ఒక కోరిక తిరిగానే మరొక కోరిక ఉత్పన్నం కావడం జరుగుతుంది. అదే విధంగా కోరికలు అనేవి పరస్పర పూరకాలు. ఒక కోరిక అదే విధంగా ఏం చెప్తున్నా ఇక్కడ? కోరికలు ప్రత్యామ్నాయాలుగా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ కోరికలు అనేవి పోటీ పడడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ దాన్ని చెప్పాను. ఎవరి గురించి? మన శివ తీసుకోవాలి. ఏంటి? SI కానిస్టేబుల్ గ్రూప్ 3 పోస్టులు వచ్చాయి. ఏ పోస్టును ఎంపిక చేసుకోవాలనే విషయంలో తీసుకున్నాం. అదే విధంగా తీసుకున్నప్పుడు వీటి బ్యాంకింగ్ వ్యవస్థ. బ్యాంకింగ్ అనే పదం ఏ భాష పదం నుండి ఆవిర్భవించింది? ఫ్రెంచ్ మరియు జర్మన్. ఫ్రెంచ్ లో ప్రధానంగా ఏమని అర్థం వస్తుంది సార్? లేదా నల్లబల్ల. మళ్ళీ ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు మూల పురుషులు లేదా మూలాధారం అనే ఆచార్య క్రౌదర్ ఎవరిని వర్ణించడం జరిగింది సార్? ముగ్గురు వ్యక్తులు. ఎవరైనా సార్ ముగ్గురు? బంగారు వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు మరియు వర్తకులు లేదా వ్యాపారస్తులు. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు ఈ ముగ్గురు మూలాధారం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్? ఆచార్య క్రౌదర్, ప్రొఫెసర్ క్రౌదర్ వర్ణించడం జరిగింది. అదే విధంగా మన దేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భవించక ముందు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో బ్యాంకర్స్ గా కొనసాగిన కుటుంబాలు ఏమున్నాయి సార్? ఇక్కడ బెంగాల్ లేదా కలకత్తా ప్రాంతంలో ఎవరు సార్? కుటుంబాలు. గుజరాత్ లేదా సూరత్ ప్రాంతంలో అరుణ్ జీ మరియు